ప్రియ శ్రోతలు, రండి, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 2 కొరింథీ 9వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర రాయడానికి నాకు అగత్యం లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుతున్నాను. మా ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండునట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండడానికి ఈ సహోదరులను పంపాను. మీరు సిద్ధపడని పక్షమున ఒకవేళ మాసిదోనియా వారెవరైనా నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవడము చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడతాము. మీకు సిగ్గు కలుగుతుంది. ఇంకా చెప్పటం ఎందుకు? లోగడ ఇస్తామని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వవలెనని చెప్పి సహోదరులు ముందుగా మీ వద్దకు వచ్చి దానిని జమచేయడానికి హెచ్చరించడము అవసరమని తలంచాను. కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు అని ఈ విషయమై చెప్పవచ్చు. సణుక్కోకుండా బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై ఆయన వెదజల్లి దరిద్రులకిచ్చాడు. అతని నీతి నిరంతరము నిలుస్తుంది అని రాయబడి ఉంది. శ్రోతలు వింటున్నారా? యెరూషలేములో ఆర్థికంగా బేదరికంలో ఉన్న విశ్వాసులకు సహాయం చెయ్యాలి. 8వ అధ్యాయంలోని అంశము 9వ అధ్యాయంలో కొనసాగుతుంది. పౌలు కృపాదాతృత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవ దాతృత్వం అంటే ఏమిటో పౌలు విశదపరుస్తున్నాడు. తోటి విశ్వాసులకు సహాయం చెయ్యండని నేను మీకు పదే పదే చెప్పాల్సిన పనిలేదు. ఇంతకు ముందే చెప్పాల్సిందంతా చెప్పాను. మీరు మానసికంగా ఎంతో పరిణతి చెందినవారు. మీ గురించి మాసిదోనియా వారికి ఎంతో ఘనంగా చెప్పాను. సంవత్సరం క్రిందటే అకయ్య వారు సిద్ధంగా ఉన్నారని చెప్పాను. మీ ఆసక్తి అనేక మందిని దాతృత్వానికి ప్రేరేపించింది. ఇప్పుడు మీరు నా మాట నిలవబెట్టాలి. మీరు దాతృత్వంలో మీ గురించిన నా అతిశయాన్ని రుజువు చెయ్యాలి, సార్థకం చెయ్యాలి. మీరు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మాసిదోనియా విశ్వాసులు నాతో వస్తే తీరా వారు వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే మాకు సిగ్గు, మీకు సిగ్గు. మీ గురించి నేను చెప్పిందంతా వట్టిదైపోతుంది. మీరు ధారాళంగా ఇవ్వాలి. సంఘానికిది దాతృత్వ పరీక్ష. ఏ సంఘం ధారాళంగా ఇస్తుందో ఆ సంఘం పరిపక్వ స్థాయికి ఎదిగిందని అర్థం. ఇవ్వటంలో ఎదగని సంఘం ఆధ్యాత్మిక వయస్సులో ఎదగటం లేదని అర్థం. మృత సంఘం ఇవ్వలేదు, శరీరం చచ్చుబడిపోయింది. యెరూషలేము విశ్వాసులకు కొంత ద్రవ్య సహాయం చేస్తామని కొరింథీ విశ్వాసులు అంతకు ముందే మాట ఇచ్చారు. ఎంత ఇస్తాము అంత ఇస్తాము అని వారు మాట ఇచ్చారు అంటే ఎవరికి మాట ఇచ్చారు? దేవునికి. అనగా దేవునికి ప్రమాణం చేశారు. దేవుడిస్తున్నాడు, అందులో నుంచి మనం ఇస్తున్నాము. దేవుని చెయ్యి మన చెయ్యి కంటే పెద్దది గదా. పౌలు ముందుగా కొందరు సహోదరులను కొరింథీకి పంపాడు. వారు కొరింథీ విశ్వాసులను సందర్శించి సంప్రదించి వారి నుండి ఉపకార ద్రవ్యం సేకరిస్తారు, వారిని సిద్ధపరుస్తారు. పిసినికొట్టుల వలె కాక ధారాళంగా వారిస్తారని పౌలు ఆశాభావం. వారిచ్చేది ఈవి మాత్రమే కాదు, సమృద్ధి అయిన ప్రేమ కానుక. వారి హృదయాలలో దేవుని కృప ఏ విధంగా పనిచేస్తుందో వారి దాతృత్వమే రుజువు చేస్తుంది. కృపాదాతృత్వం వారి ఆధ్యాత్మిక పరిపక్వతకు సూచిక. ఇది వారి బీజ విశ్వాసం పండించే పంట. ఏది ఎలా విత్తుతామో అది అదే రీతిగా ఫలిస్తుంది. విత్తింది కొంచెమైనప్పుడు
పంట కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. రాబోయే పంట సమృద్ధిగా ఉండాలంటే నీవు సమృద్ధిగా విత్తనాలు వేయాలి. ఈ సూత్రం దాతృత్వంలో పనిచేస్తుంది. పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతూ అన్నాడు, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం, పుచ్చుకోవడం కంటే ఇవ్వటమే ధన్యత అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయాలలో మీకు మాదిరి చూపాను. ప్రభువు చెప్పిన ఈ మాట పదే పదే మన వాళ్లు జ్ఞాపకం చేసుకుంటున్నారు గాని ఆ ప్రకారం చేయటం లేదు. ఇది చాలా విడ్డూరంగా ఉంది గదూ. ధన్యత అంటే ఏమిటి? వారు ఆనందమయులు. దాతృత్వం మీలో ఆనందాన్ని కలిగిస్తుంది. దాతృత్వము యొక్క ఫలితం ఆత్మానందం. కృపాదాతృత్వం, ఆనందదాతృత్వం. మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి దాతృత్వం ఎంతైనా దోహదపడుతుంది అని పౌలు ఉపదేశిస్తున్నాడు. రైతుకు తెలుసు, విత్తనాన్ని బట్టే పంట. మనలో చాలామంది దరిద్రులవడానికి కారణం దేవుని విషయంలో వారు పిసినారులు, లోభులు. లోభికి ఆధ్యాత్మికంగా లాభమేమీ ఉండదు, అంతా నష్టమే. ఇచ్చేటప్పుడు సంతోషపూర్వకంగా ఇవ్వాలి. ఇవ్వాల్సి వచ్చిందే అని సణుక్కోకూడదు. దేవుడు నిన్నేమీ బలవంతం చేయలేదే. నీవు ఎవరివైనా కాని మనస్ఫూర్తిగా ఇవ్వకపోతే దేవుడు దానిని అంగీకరించడు. ఒకవేళ నీవు ఇచ్చినా దేవుడు దానిని ముట్టడు, వాడడు. ఒత్తిడిని బట్టి ఇచ్చావా, దాన్ని కూడా దేవుడు అంగీకరించడు. సంతోషంగా ఇచ్చిందే కానుక, స్వచ్ఛందంగా ఇచ్చిందే ప్రేమ కానుక. అందరూ ఇస్తున్నారు, నేనివ్వకపోతే బాగుండదు అని చెప్పి ఇచ్చేవారు కొందరున్నారు. అలాంటి కానుకలను దేవుడు ఇష్టపడడు. నీ హృదయపు అట్టడుగు నుండి ప్రేరణ రావాలి. సంతోషముతో ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. ఆశీర్వాదాల వనరులు యేసునందే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నీలో దాతృత్వానందం లేకపోతే నీవు ఇవ్వవద్దు అంటున్నాడు దేవుడు. దేవుడు మన ఎడల తన కృపను విస్తరింపచేస్తున్నాడు. కృపాదాతృత్వం గల విశ్వాసులు ఎల్లప్పుడూ సర్వసమృద్ధిని అనుభవిస్తారు. మానసికంగా వారికి ఎంతో ఉల్లాసం కలుగుతుంది. దాతృత్వంలో మొదలైన వారి సౌశీల్యం ప్రతి సత్కార్యంలోకి ప్రసరిస్తుంది. ప్రభువు సేవకు ఇచ్చిన వారే సంపన్నులు, ఇవ్వనొల్లని వారే దరిద్రులు. దానశీలము, ఉదార స్వభావము గలవారిని దేవుడెంతో ఆశీర్వదిస్తాడు. భౌతికం కంటే విలువైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు దేవుడెన్నో ఇస్తాడు. పారలౌకికమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మనకు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని దాతృత్వపు నీతిలో నిత్యత్వపు పరిమాణమున్నది. ఆయన బీదలకు ఆశీర్వాదాలను వెదజల్లేవాడు. విత్తేవారికి విత్తనం సరఫరా చేసేవాడు దేవుడే కదా. మనకు అన్నం పెట్టేవాడు దేవుడే. విత్తనం నాటినప్పుడు అందులో నుండి అనేక విత్తనాలను రప్పించి మనకు విస్తారమైన పంట ఇచ్చేవాడు ఆయనే. కొందరు విశ్వాసులు మంచి అతిథి ప్రియులు. లుదియలాగా తమ ఇంటి తలుపులను దైవ సేవకులకు బార్లాగా తెరుస్తారు. ఆతిథ్య పరిచర్య కూడా ఒక వరమే. కొందరేమి చేస్తారంటే తమ ఇరుగు పొరుగు కుటుంబాలను తమతో ప్రార్థనాలయానికి తీసుకువస్తారు. ఆ తరువాత వారిని తమ ఇంటికి భోజనానికి తీసుకువెళ్తారు. వీరి సాక్ష్యం అమోఘంగా పనిచేస్తుంది. వారు ఈ విధంగా దేవుని వైపునకు ఆకర్షితులవుతారు. ఒంటరిగా ఉన్నవారికి ఇలాంటి సహవాసాన్ని ఒక బహుమానంగా మనమివ్వాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రైతు మంచి విత్తనాలు విరివిగా సేకరిస్తాడు. సమృద్ధి పంట రావాలనే ఆశాభావంతో విత్తనాలు వేస్తాడు. విత్తనాలను విస్తరింపచేస్తాడు దేవుడు. మనం చేసే ప్రతి సత్కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండండి. అయితే ఈ సందర్భంలో విశ్వాసులు గమనించవలసిన ప్రాతిపదిక సత్యం ఒకటుంది. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై
అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. తన వారిని పోషించకుండా అంతా దేవునికి ఇచ్చేశాను అంటే అది తప్పు. నీ ఇంటివారిని నీవు పోషించాలి గదా. ప్రియశ్రోతలు వింటున్నారా? పాత నిబంధనలోని అబ్రహాము లోతుల వృత్తాంతం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. అబ్రహాముతో వెళ్లిన లోతుకు గొర్రెలు, గుడ్లు, గుడారములు ఉన్నాయి. వారు కలిసి జీవించడానికి ఆ స్థలం చాలలేదు. వారి ఆస్తి అంతా విస్తారంగా ఉంది. అబ్రహాము, లోతు ఇద్దరూ ఐశ్వర్యవంతులే. ఇద్దరూ వేరుపడాల్సి వచ్చింది. అబ్రహామీయ నీతిని గుర్తించారా? లోతు, నీకేమీ ఎంత కావాలో ముందుగా నీవే కోరుకో, ఆ తరువాత మిగిలిందే నేను తీసుకుంటాను. అది అబ్రహాము ఆర్థిక నీతి. త్యాగమంటే ఏమిటో అబ్రహాము తన దేవుని నుండే పాఠాలు నేర్చుకున్నాడు. ఆదికాండం 12:21 దేవుడు అబ్రహాముకు ప్రాథమిక పాఠం నేర్పాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు. తనకు ప్రియమైంది దేవుని పిలుపు కోసం వదులుకున్నాడు. లోతు విషయంలో కూడా తన హక్కును అబ్రహాము వదులుకున్నాడు. ఇంకా గొప్ప త్యాగానికి దేవుడు అబ్రహామును సిద్ధపరుస్తున్నాడు. ఇంచుమించు 40 సంవత్సరాలు అబ్రహాము దేవుని వద్ద నేర్చుకున్న తరువాత తన స్వంత కుమారుణ్ణే దేవుని కోసం వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. త్యాగపూర్వకమైన దాతృత్వం దానంతట అదే రాదు. దేవుని కృపలో వర్ధిల్లుతూ దేవుని బడిలో పాఠాలు నేర్చుకున్న వారికే అట్టి దాతృత్వం అలవడుతుంది. దేవుడు నేర్పిన ప్రాథమిక పాఠం నుండి ఒక్కొక్క మెట్టు ఎదిగేవారు కృపాదాతృత్వ దిశగా అభివృద్ధి సాధించిన వారవుతారు. మనకున్నదంతా దేవునిదే అన్నప్పుడు కృపాదాతృత్వానికి క్రొత్త నిబంధనలో హద్దులేమీ లేవు. 100% ఇవ్వగలిగే వరకు ఇస్తూనే ఉంటారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు సైతం దేవుని కృపే. మనము ఏమై ఉన్నామో అది, మనకు ఏమున్నదో అది అంతా దేవుని కృపే. ఇది మనం గ్రహించిన కొద్దీ దాతృత్వమందు ఆనందిస్తాము. దాతృత్వం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సూచిక. దేవునితో మనకున్న సన్నిహిత సహవాసాన్ని వ్యక్తం చేసేది దాతృత్వమే. మనమిచ్చేది స్వచ్ఛందంగా, సంతోషంగా ఇవ్వాలి. ఇవ్వటంలో ఆసక్తి దేవుని బిడ్డల సహజాతం. పాత నిబంధన వ్యవస్థ ధర్మశాస్త్రం కింద ఉంది. అయినా పాత నిబంధనలో కూడా దేవుని కృప ఆయన ప్రజల చర్యలలో అడపాదడపా కానవస్తుంది. స్వచ్ఛంద అర్పణలు దేవుని ప్రజలు పలు సందర్భాలలో తెచ్చారు. ద్వితీయోపదేశకాండం 16:10 అంటోంది, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించడానికి నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వాలి. స్వార్థత్యాగానికి ప్రతీక స్వచ్ఛందార్పణ. ఇలాంటి అర్పణల కాలం వారికి మహోత్సవం. దేవుని బిడ్డలు ఆనందించే సమయమది. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది ఇవ్వాలి. ఇది కృపాదాతృత్వం. దేవుని కృపను అనుభవించిన వ్యక్తి దేవునికి ఇవ్వాలని ఆశిస్తాడు. అరణ్యయాత్రలో గుడారం వారికి ఎన్నో పాఠాలు నేర్పింది. ఈజిప్టు తెగుళ్లు వారినేమీ చెయ్యలేవు. ఎర్ర సముద్రాన్ని సురక్షితంగా దాటారు. దాస్యం గతించింది. వారికి స్వాతంత్ర్య ప్రతిపత్తి లభించింది. ఇదంతా వారి యోగ్యతను బట్టి కాదు, కేవలం దేవుని కృపను బట్టే కలిగింది. ఈ అనుభవాలను బట్టే వారు ఇచ్చే ప్రజలయ్యారు. తమ తలాంతులను, శక్తి సామర్థ్యాలను దేవునికిచ్చారు. ఇవ్వటంలో ఆనందించారు. వారు ప్రతి ఉదయము హృదయపూర్వకంగా అర్పణలు తెచ్చారు. కావలసిన దానికంటే ఎక్కువ విస్తారంగా తెచ్చారు. ఇక చాలు, తేవద్దు అని మోషే ప్రకటించాల్సి వచ్చింది. నిర్గమకాండం 36:3-7 వరకు 3 సార్లు ఇశ్రాయేలీయులు ఆలయ నిర్మాణ కార్యక్రమం తలపెట్టారు. 3 సార్లు ప్రజలు ధారాళంగా ఇచ్చారు. ఇది కృపాదాతృత్వమే. బేదరికం అనేది సాంఘిక శాపం.
దేవుని ప్రజల కృపాదాతృత్వమే ఈ శాపాన్ని ఎత్తివేయగలదు. లేవియకాండం 19వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుడు బీదల కోసమై చేసిన ఏర్పాటును గమనించండి. పంట కోసేటప్పుడు ఓరలను పూర్తిగా కొయ్యకూడదు, కోతలో పరిగెను ఏరుకోకూడదు, తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. ప్రియశ్రోతలు, వింటున్నారా? కొరింథీ సంఘస్థులను దాతృత్వంలో ప్రోత్సహించడానికి పౌలు మాసిదోనియా వారిని మాదిరిగా చూపుతున్నాడు. అలాగే మాసిదోనియా వారికి కొరింథీయులను మాదిరిగా చూపెడతాడు. అయితే కొరింథీ వారి విషయంలో పౌలు కొంచెం అనుమానపడ్డాడు. ఒకవేళ వీరు తనకు ఆశాభంగం కలిగిస్తారేమో అని సంకోచించాడు. గాని పౌలు హృదయం ఎంతో విశాలమైంది. ఒక సంఘానికి మరో సంఘం బలహీనతలు చెప్పి వారిని విమర్శించడం పౌలు ఎన్నడూ చెయ్యడు. ఒకరి ఎదట ఒకరిని మెచ్చుకుంటాడు, ప్రశంసిస్తాడు. పన్ను కట్టేవారు ఎవరూ సంతోషంగా ఆ పని చెయ్యరు. పన్ను ఎగ్గొట్టడానికి ఏ అవకాశమున్నదా అని వెతుకుతూ ఉంటారు. కాని దేవుని బిడ్డలు పన్ను చెల్లించాల్సి వచ్చినా లేక దాతృత్వం చూపినా ఎంతో ఆనందంగా, స్వచ్ఛందంగా, బలవంతం లేకుండా ఇస్తారు. ఇది దేవుని బిడ్డల ప్రత్యేకత. పుచ్చుకునే వ్యక్తికి ఉన్న సంతోషం కంటే ఇచ్చేటప్పుడు విశ్వాసికి ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఇది దాతృత్వానందం. బిచ్చగాడికి ఏదైనా ఇచ్చేటప్పుడు ఏదో ధర్మం చేశాము అనే తృప్తి మాత్రం కలుగుతుంది కొందరికి. అలా కాదు, అక్కరలో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తున్నాము అనే భావన కలగాలి. దానం చేస్తున్నామనే గర్వం చాలా ప్రమాదకరం. పేరు ప్రతిష్టల కోసం మత పరిధిలో తమ అంతస్తు హెచ్చించుకునేటందుకు కొందరిస్తారు. ఇలాంటి వైఖరి దేవునికి అసలు గిట్టదు. దాతను అంటూ నలుగురిలో ఘనతను కోరడం దేవుని దృష్టిలో ఎంతో హేయమైన వైఖరి. నలుగురు చూచి మెచ్చుకుంటేనే కాని కొందరు ఏమీ ఇవ్వరు. కొందరేమో పుణ్యం వస్తుందని ఇస్తారు. దేవుని బిడ్డల నిఘంటువులో పుణ్యము అనే మాట లేదు. యేసుక్రీస్తునందు మనకు పుణ్యమంతా ఆయనతో పాటు వచ్చిందే. మనం రక్షించబడిన తరువాత చేసే ప్రతి సత్కార్యము ఆయనను మహిమపరుస్తుంది. నీవు ఇచ్చావు మంచిదే గాని దాని వెనుక ఉన్న వైఖరులు ఎలా ఉన్నాయో సరిచూసుకోవలసిందని పౌలు హెచ్చరిస్తున్నాడు. దాతృత్వానికి ప్రేరణ ప్రేమ, అంతే. దేవుని ప్రేమ మనలను బలవంతం చేస్తున్నది. ప్రేమిస్తాము గనుక ఇవ్వకుండా ఉండలేము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మనకిచ్చాడు. అక్కరలో ఉన్న వ్యక్తికి సహాయపడాలనే ఆశ మనలో రానురాను అధికమవుతుందే కాని తరగదు. పౌలు వచ్చి వారి మీదికి ఒత్తిడి తెచ్చి డబ్బు వసూలు చేయటం కాదు, వారే స్వచ్ఛందంగా ఈ ఉపకార ద్రవ్యాన్ని తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదే హెచ్చరికతో పౌలు వారిని దాతృత్వానికి ప్రేరేపిస్తున్నాడు. క్రైస్తవ దాతృత్వం అడిగి అడగక ముందే ఇచ్చేది అయి ఉండాలనేదే పౌలు తాత్పర్యం. మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మనకోసం చనిపోయాడు అనే పరమ సత్యాన్ని మనమెన్నడూ మరువలేము. మనం అడగక ముందే, అడుగుతూ ఉండగానే మనము ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువే ఇస్తాడు. ఇవ్వడంలో మన పట్ల యేసు వైఖరి ఏదో అదే వైఖరి మనం ఇతరుల పట్ల కలిగి ఉండాలి. దాత ఎన్నడూ నష్టపోడు. ఇవ్వటమంటే విత్తనం నాటటమే. విరివిగా విత్తితే సమృద్ధి పంట. వర్తమాన కాలం విత్తనాలు చల్లే కాలం. పంట భవిష్యత్తులో వస్తుంది. విత్తనాలు ఫలిస్తాయి. ఇచ్చేవారి హృదయాలు, ఆత్మ ఎంతో సంపన్నమవుతాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలలో పౌలన్నాడు, ఫిలిప్పీయులారా, ఇచ్చే విషయములో, పుచ్చుకునే విషయములో మీరు తప్ప మరే సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలుసు. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.